హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. ఇంకా నా ఛానల్లో కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు నేను ఏ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకున్నానంటే క్లాత్ డైపర్స్ పిల్లలకి యూజ్ టాపిక్ పైన నేను వీడియో చేద్దాం. చిన్నపిల్లలే అండి, ఇద్దరు చిన్నపిల్లలే. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేను ఈ వీడియో చేసి మామూలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే పిల్లలకి నైట్ లో కానీ డైపర్స్ వేస్తాం కదా. సో ఎక్కువ టైమ్స్ రిపీటెడ్ గా మనం డైపర్స్ యూజ్ చేయడం వల్ల కొంతమందికి పిల్లలకు పడవి ర్యాషెస్ అవుతాయి. ఏ పరంగా చూసుకున్నా మామూలుగా డైపర్స్ అనేవి బేబీస్ కి మంచివి కావు. దేని కెమికల్స్ ఇప్పుడు డైపర్స్ అసలు బాగా రావట్లేదు కదా. సో దేని పరంగా చూసినా కూడా బేబీస్ కి అసలు డైపర్స్ యూజ్ చేయడం మంచిది కాదు. నేనైతే మస్ట్ అండ్ షుడ్ బయటకు వెళ్తేనే తప్ప అసలు వెయ్యను. ఇంట్లో ఉన్నప్పుడు నైట్ టైమ్ లో కూడా నేను మామూలుగా వాళ్ళు యూరిన్ వెళ్ళినప్పుడు తీసేస్తాను. డైపర్స్ అయితే నేను యూజ్ చేయలేదు మా పాపకి కానీ మా బాబుకి కానీ. నైట్ లో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకెక్కువ టైమ్స్ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఓకే, కానీ బయటకి ఎక్కడికి వెళ్తే ఖచ్చితంగా డైపర్స్ వేయాల్సిందే. ఇంకా పిల్లలకి కంఫర్ట్ మనకి కంఫర్ట్ కదా ఇంకా బయటకి వెళ్ళినప్పుడు అని. అయితే ఏంటంటే అసలు నాకు క్లాత్ డైపర్స్ ఉంటాయన్న విషయమే తెలియదు. నాలాగా ఎవరైనా ఉంటారేమో వాళ్ళకి వీడియో నేను వీడియో అయితే చేస్తున్నాను. క్లాత్ డైపర్ నేను అనుకున్నాను ఇంకా డైపర్స్ ఎప్పుడు డైపర్స్ వేయడం కదా, అసలు ఏదైనా ఉంటే బాగుంది అని చెప్పేసి నేను నార్మల్గా నాకు ఎవరు చెప్పలేదు కూడా ఇవి ఉంటాయి యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా అట్లా ఉంటాయని కూడా నాకు చెప్పలేదు. నేను నార్మల్ గా ఊర్లో సర్చ్ చేశాను, క్లాత్ డైపర్స్ అనే కొట్టాను, లేకపోతే డైపర్స్ సంథింగ్ ఏదో కొట్టాను, ఆటోమేటిక్ గా వచ్చినాయి అనమాట. ఇంకా నాకైతే బాగా అనిపిస్తుంది, అరే ఇవి కూడా ఉంటాయా అని చెప్పేసి నాకు అప్పుడు తెలిసింది. చూసిన వెంటనే నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే క్లాత్ డైపర్ ఈ విధంగా ఉందన్నమాట. ఫస్ట్ ఇదైతే నేను ఒక స్టార్టింగ్ లో 400 ఒకటి పర్చేజ్ చేశాను. ఇవేంటి అంటే ఇంకా మనం సేమ్ మన డైపర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఏంటి అంటే ఎలాస్టిక్ రాకుండా ఈ విధంగా అడ్జస్టబుల్ బటన్స్ అయితే వచ్చినాయి అనమాట. బటన్స్ మనము ఒకవేళ సైజ్ ఎక్కువ అనుకుంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు బటన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా నడుములో పెద్ద చిన్న అంటే మనము ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. బటన్స్ వీటికి పెట్టేవి అయితే వస్తాయి అనమాట. ఈ విధంగా బటన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటి అంటే అసలు చేశాను ఈ లోపల మామూలుగా 2 బుక్ చేశాను. కొన్ని అయితే ఇంకా లోపల నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఇంకా లోపల ఈ విధంగా వచ్చింది. ఈ ప్యాడ్ అనేది లోపల పెట్టాలన్నమాట. ఇక ఈ క్లాత్ అనేది కొంచెం సాఫ్ట్ గానే ఉంది, మరి రఫ్ గా లేదు, సాఫ్ట్ గా ఉంది. కాకపోతే వేసినప్పుడు ఏంటి అంటే చాలా బరువు ఉంటుంది, అసలు పిల్లలకు కంఫర్ట్ గా ఉండదు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు మనం పిల్లలు పడుకున్నప్పుడు రివర్స్ పడుకుంటారు కదా, ఈ బటన్స్ అనేవి కొంచెం కూర్చున్నట్టు అయితే కొంచెం మెత్తగా ఏమి ఉండదు. ఇంకా చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఒకటి బుక్ చేద్దామని చెప్పేసి ఒకటి బుక్ చేసిన. ఇది 500 ఒకటి ఆ విధంగా పడింది నాకైతే. మళ్ళీ వేసిన తర్వాత అసలు కొంచెం బరువు అనిపించింది. కాకపోతే ఇంకా డైపర్స్ కంటే కొంచెం బెటర్ కదా అని చెప్పేసి ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టాను. ఇంకొకటి ఎట్లా వచ్చిందంటే మామూలుగా బయటకి రాలేదు. ఇది ఏంటంటే లోపలికి పెట్టేటట్టు కాకుండా జస్ట్ బయటకి ఒక బటన్ ఇచ్చారు. జస్ట్ మనం ఈ బటన్ కి ఈ విధంగా పెట్టేసి డబల్ క్లాత్ దానికి మళ్ళీ సేమ్ ఈ విధంగా మనము ఈ బటన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా. కాకపోతే అసలు ఇది చాలా ఇదే బరువు అంటే మళ్ళీ ఇంకా లోపల పెట్టేదాంతో ఇంకా బరువు అనిపించింది. ఇవైతే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సరే ఇంకేమైనా ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ సర్చ్ చేశాను. ఇంకా మళ్ళీ తర్వాత నేను చూసిన ఆన్లైన్ లో అయితే క్లాత్ డైపర్స్ ఇవ్వండి అసలు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇవేంటి అంటే నేను 700 కి 6 ఏమో వచ్చినాయి నాకు. నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. ఇవి అసలు ఎంత కంఫర్ట్ గా ఉన్నాయో పిల్లలకైతే. ఇంకా సేమ్ డ్రాయర్ లాగానే మామూలుగా ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు, బటన్ సిస్టమ్ అది, ఇది ఎలాస్టిక్. ప్లస్ ఇక్కడ కూడా కాళ్ళు టైటే ఉంటుంది, ఇక్కడ కూడా ఎలాస్టిక్ అనమాట. నెక్స్ట్ లోపలైతే ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్, అసలు చాలా సాఫ్ట్, పిల్లలకి చాలా కంఫర్ట్. మనం వేసే డ్రాయర్ల కంటే కూడా ఇది చాలా సాఫ్ట్ గా క్లాత్. ప్లస్ ఇది ఏంటి అంటే మనం ఒక 3 టైమ్స్ వరకు కూడా మనకి ఇది యూరిన్ చేస్తే ఆపుతుంది. మరి ఎక్కువ చేస్తే ఒక 2 టైమ్స్ అనుకోండి. మనం ఓవర్ నైట్ కూడా వేయొచ్చు. మోషన్ వెళ్ళినా టాయిలెట్ వెళ్ళినా లీక్ అయితే అవదండి. మనం ఇక్కడికి వెళ్ళిన ఒక 3 hours కి 2 hours కి మనం బయటకు వెళ్ళినా కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా మరీ చిన్న పిల్లలకి అయితే ఓవర్ నైట్ వేయలేము. ఓవర్ నైట్ చాలా టైమ్స్ పోస్తారు కదా పిల్లలు. 8th మంత్ తర్వాత పిల్లలు కొంచెము టాయిలెట్ వేయడం చాలా తగ్గిస్తారు కదా, 10th మంత్ తర్వాత ఆ విధంగా. సో అప్పుడైతే మనం ఈ క్లాత్ డైపర్ అయితే యూజ్ చేయొచ్చు. అసలు చాలా కంఫర్ట్ అండి. మళ్ళీ వేసిన తర్వాత మనం పైనుంచి డ్రైర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. అదే రీజనబుల్ ప్రైస్ అండి. ఇది ఒక్కటి 500 పెట్టి తీసుకున్నాను. చెప్పాను కాస్ట్ అనిపించింది. ఇవైతే రీజనబుల్ ప్రైస్ అండి. 700 కి నాకు 6 వచ్చినాయి. 700 చేంజ్ ఆ విధంగా పడింది. వాటికి 6 వచ్చినాయి. చాలా రీజనబుల్ ప్రైస్. పిల్లలకు కూడా చాలా కంఫర్ట్ అనిపించింది నాకైతే. మామూలుగా మనం బయట డైపర్స్ యూజ్ చేసేదానికంటే ఇది యూజ్ చేయడం బెటర్ అని అనిపించింది. డే మొత్తం ఎక్కడికన్నా వెళ్తే వేయలేం, కానీ మామూలుగా 2-3 hours వెళ్ళేదానికి అయితే మనం వేయొచ్చు. ఇంట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకెప్పటికీ మామూలుగా ప్రతిసారి అట్లా వెళ్ళడం కంటే. నెక్స్ట్ కొంతమంది పిల్లలు ఏంటంటే మార్నింగ్ లేవగానే మామూలుగా మోషన్ వెళ్ళే అలవాటు ఉంటుంది కదా. ఇంకా మనం పనిలో ఉండి ఒకవేళ చూడకపోతే వాళ్ళు మోషన్ మామూలుగా డ్రైర్ వేస్తే అట్లా లీక్ అవుతుంది కదా. ఇదైతే లీక్ అవ్వదు
రాదన్నమాట మోషన్. సో ఆ విధంగా పిల్లలకైతే చాలా కంఫర్ట్ గా అయితే ఉంటాయి. ఇదండి వీడియో. చెప్పాను కదా, నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళకి క్లాత్, తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే క్లాత్ డైపర్స్ ఉంటాయి, ప్లస్ పిల్లలకి కంఫర్ట్ గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.